రైట్. సో మరి డే సెకండ్, డే థర్డ్ అని చెప్పొచ్చు. మనం ఇక్కడ ఉన్నాం హెచ్సి దగ్గర. సో మరి నిన్న అయితే మనకి కోర్ట్ 1 డే స్టే ఇచ్చింది. తర్వాత ఏం జరగబోతుంది అనేది మన స్టూడెంట్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. రైట్. సో మనకి నిన్న అయితే కోర్టు నుంచి 1 డే స్టే వచ్చింది. అసలు యాక్చువల్గా హెచ్సి గురించి జరిగిన తర్వాత మీరు హెచ్సి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ఆవేదన ఏంటి? మీరు విద్యార్థుల న్యాయమైన పోరాటాన్ని గౌరవించలేరు. ఓకే, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు న్యాయంగా శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే దాన్ని అడ్డుకున్నారు, అది ఓకే. వీటి మీద ఎవరి మీద మీకు గౌరవం లేదు, పక్షుల మీద గౌరవం లేదు, అడవి మీద గౌరవం లేదు, ఇవన్నీ ఓకే. కానీ అట్లీస్ట్ కనీసం న్యాయస్థానాన్ని కూడా మీరు గౌరవించుకుంటే మీరు ఎలాంటి నాయకుడు అని ప్రజలు నమ్మాలి. న్యాయస్థానానికి ఎందుకు గౌరవించాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే రేపటి వరకు, రేపు వెరడిక్ట్ వచ్చే వరకు, రేపు తీర్పు వచ్చే వరకు ఆపండి డిస్ట్రక్షన్ని అని కోర్టు క్లియర్ కట్గా చెప్పినా కూడా దొంగతనంగా ఈ జేసీబీలతో ఎక్కడైతే పని చేపిస్తే ఈ సౌండ్ లైట్ తెలిసిపోతుంది అని పక్కన పెట్టి మనుషులను పంపి ఈ మిషన్తో కోసేటి ఉంటాయి వాటితో కోపించాలి. ఎప్పుడు ఇది నైట్ నుంచి జరుగుతూనే ఉన్నది. మార్నింగ్ నిన్న స్టేజ్ తర్వాత నైట్ నుంచి నేను ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు అంటున్నారు, అధికారంలో ఉన్న వాళ్ళు, అది హెచ్సికు సంబంధించిన భూమి కాదని. 400 acres యూనివర్సిటీ కాదని చెప్తున్నారు. యూనివర్సిటీ కాదని చెప్తున్నారు. నేను వాళ్ళందరిని అడిగేది ఒకటే, ఏ భూమి ఇక్కడ ఉన్న యూనివర్సిటీ, తెలంగాణలో ఉన్న యూనివర్సిటీ, ప్రతి ఒక్క యూనివర్సిటీలలో ఏ భూమి యూనివర్సిటీ పేరు మీద ఉంది? ఉస్మానియాకు యూనివర్సిటీ పేరు మీద పేరుందా? శాతవాహనకు ఉందా? కాకతీయకు ఉందా? తెలుగు యూనివర్సిటీకి ఉందా? మహాత్మా గాంధీ యూనివర్సిటీకి ఉందా? ఈ యూనివర్సిటీలు అన్నిటికీ వాటి పేరు మీద ల్యాండ్ ఉందా? ఎక్కడైనా ఉంటారా? గవర్నమెంట్ యూనివర్సిటీలు అనేది ప్రభుత్వంలో భాగం, అవి ప్రభుత్వం రక్షించాలి. ఏ యూనివర్సిటీకి, ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న ఏ యూనివర్సిటీకి కూడా వాటి మీద పేరు, యూనివర్సిటీ మీద రిజిస్టర్ అయ్యి పేరు ల్యాండ్ లేదు. కానీ దాన్ని రక్షించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? తెలంగాణ గవర్నమెంట్ మీద ఉంటుంది. కానీ అది రక్షించకపోగా ఇది మా భూమి మేము అమ్ముకుంటామంటే. అయితే ఓవరాల్గా ఇప్పుడు మీరు మరి ఆ 400 acresది వాళ్ళు గవర్నమెంట్ కింద డెవలప్మెంట్ చేయాలని స్టార్ట్ చేస్తుంటే కొన్ని గుంటనక్కలిలాగా చేస్తున్నాయి అంటే లైక్ స్టూడెంట్స్ని పెయిడ్ ఆర్టిస్ట్ అని లేదా పేటిఎం బ్యాచ్ అని కూడా ఆరోపిస్తున్నారు. సో దాని గురించి ఏమంటారు? యాక్చువల్గా అసలు మీకు ఇది అవసరం లేదు, మీకు మళ్ళీ అంటే స్టడీస్ కోసం మీరు ఇది ఫైట్ చేస్తున్నారు, అసలు మీకు సంబంధం లేని విషయం అని కూడా చెప్పొచ్చు. ఇది మీ యూనివర్సిటీ అని చెప్పి మీరు ఫైట్ చేస్తున్నారు. బట్ ఇందులో ఏ మాత్రం అంటే డే 1 నుంచి స్టార్ట్ చేసిన ఇప్పటి వరకు కూడా ఏ మాత్రం ఇందులో చేంజ్ రాలేదు. దాని గురించి ఏమంటారు? ప్రస్తుతానికి అలాంటి ఆర్గ్యుమెంట్ చేసిన అవి పాస్ చేసిన వాళ్ళు చాలా సిగ్గుపడాల్సిన అనుకుంటున్నాము. మేము మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఆయన ఇక్కడ చదువుకున్నారు. మన శ్రీధర్ బాబు ఉన్నారు, ఆయన ఇక్కడ చదువుకున్నారు. మీరు చూడలేదా? మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీకు తెలియదా ల్యాండ్ ఏందో, ఇక్కడ ఉన్న ఫారెస్ట్ ఏందో తెలియదా? పేమెంట్ బ్యాచ్ ఎన్ని రోజులు అని చేస్తాం. మా వాళ్ళు అన్నం తినకుండా హంగర్ స్ట్రైక్ కూకున్నారు. ఇది ఆ పేమెంట్ బ్యాచ్. మీరు అలాంటివి చేస్తారు కాబట్టి మీరు అంటారు. ఇక్కడ మీరు వచ్చి బయట వాళ్ళకి వచ్చి బయట నుంచి పేమెంట్ తీసుకొని వచ్చి బయట వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. వచ్చి చెక్ చేసుకోండి భయ్, ఇక్కడ మేము చేసేటోళ్ళు మీ ఐడి కార్డులు ఉన్నాయి, మాకు మొన్ననే ఇచ్చిల్లు కొత్త సిమ్ రిజిస్ట్రేషన్, వచ్చి చెక్ చేసుకోండి. మీరు ఆరోపణలు ఉత్తిగా గాలి నుండి ఏసీ మెడల్ చేయడం కాదు, ఇక్కడికి వచ్చి ప్రూవ్ చేయండి. ఇక్కడికి వచ్చి ల్యాండ్ లేదు, ఇక్కడ ఫారెస్ట్ లేదు అంటున్నారు. మీరు అసలు మీ పరంగా ఫారెస్ట్ అంటే ఏంటిది? ఇక్కడ ఫారెస్టే లేదా? నిన్న చాలా మీ ప్రకారం ఫారెస్ట్ అంటే ఏంటిది? ఎన్ని చెట్లు ఉండాలి? ఇన్ని ఎకరాలలో ఇన్ని చెట్లు ఉండాలా? 2 చెట్లు ఉండాలా? 100 చెట్లు ఉండాలా? మీ ప్రకారం ఫారెస్ట్ అంటే ఏంటిది? అది ప్రూవ్ చేయండి. అదే నా ప్రకారం ఫారెస్ట్ అంటే ఒక 10 చెట్లు ఉండాలి, 2 జీవులు ఉండాలి, ఇది చెప్పి అవి ఇక్కడ లేవని చెప్పండి. అటవీ శాఖే కాదు, ఇది యూనివర్సిటీ భూమే కాదని పదే వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీరేమో అది కాదు అంటున్నారు. యాక్చువల్గా ఇక్కడ జేసీబీ పంపినప్పుడు 2-3 జంతువులే తప్ప అసలు చనిపోలేదు అని చెప్పి అంటున్నారు. దాని గురించి అదే నేను చెప్తున్నా. మీరు ఏసీ రూమ్ల నుండి ఇట్లా గాలిలో పంపడం కాదండి, వచ్చి ఒకసారి రాండి, మీరు యూనివర్సిటీకి రాండి. యూనివర్సిటీకి వచ్చి చూడండి, అక్కడ ఎంత నష్టం జరుగుతుందో చూడండి. మీరు ఈరోజు వాళ్ళు అంటున్నారు కోర్టు తీర్పు వచ్చింది, మీరు పోయి అక్కడ చెక్ చేయండి, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, పోయి అక్కడ ఎంతగానో డిస్ట్రక్షన్ అయిందో. మేము అనుకున్నాం ఇన్ని రోజులు ఎందుకు ఇంతగానో 24 గంటలు ఒక షిఫ్ట్ తర్వాత షిఫ్ట్ మార్పించి పని చేయడం అవసరమే ఉందనుకుంటే మాకు ఈరోజు అర్థమవుతుంది. ఈరోజు కోర్టు అంటుంది పోయి చెక్ చేయండి అక్కడ ఏముందో అని. అంటే మీరు ఇలాంటి తీర్పు వస్తారని మీరు ముందే ఊహించి ఓకే ఇలాంటి తీర్పు వచ్చినప్పుడు మేము ఇవంతా వాళ్ళ ఎవరైనా చెక్ చేయడానికి పోతే అక్కడ ఏం ఉండదు దానే కదా మీరు సర్వస్వం చేసింది. 24 గంటలు కష్టపడింది ఇందుక 24 కష్టపడి దగ్గర 400 ఎకరాల 350 ఎకరాల వరకు 2 రోజుల సర్వనాశనం చేసింది ఇందుక. ఓవరాల్గా చివరిగా గవర్నమెంట్కి ఏం డిమాండ్స్ చేస్తున్నారండి మీరు? మేము డిమాండ్ చేసేది ఒకటే, అక్కడ ఉన్న మేమేమో మా కోసం మా స్కాలర్షిప్ పెంచాలనో, మాకేదో అటెండెన్స్ రావాలనో, మేము దేని గురించి మాట్లాడతలేమండి. మేము హైదరాబాద్ కోసం, హైదరాబాద్ ఉన్న ప్రజల కోసం, ఇక్కడ ఉన్న మేము
ఆరోగ్యం కోసం పోరాడుతున్నాం. ఇప్పుడు అది ఇంతగానో పోరాడితే నా మీద ఏమైనా పేరు అవుతుందా, మీ మీద ఏమైనా పేరు అవుతుందా? మీ ప్రజల కోసం, మీ ప్రజల ఆరోగ్యం గురించి, హైదరాబాద్లో ఉన్న ఆరోగ్యం గురించి పోరాడుతున్నాం అండి. ఒకటి, ఎవరైతే అక్రమంగా కేసులు పెట్టినా మా విద్యార్థుల మీద అవి తీసే. అలాగే ఈ రోజు కూడా మనకి మొన్నటి నుంచి కూడా లాఠీ చార్జ్ జరుగుతుంది. ఈ రోజు పొద్దున కూడా జరగడం జరిగింది. అలాగే మీ స్టూడెంట్స్ 200 మెంబర్స్ని కూడా అరెస్ట్ చేశారు. దాని గురించి వాళ్ళు వాళ్ళు బయట ఎవరైతే మా కోసం పోరాడుతున్నారో వాళ్ళు మా స్టూడెంట్స్ని ఈరోజు బయట అటు సైడ్ ఇంకో గేట్ ఉంటుంది, అక్కడ ఇద్దరిని డిజైడ్ చేసిల్లని విన్నాం. సో బయట ప్రతి ఒక్కరికి ఎవరైతే మా కోసం పోరాడుతున్నారో వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. మీరు కూడా చెప్పండి, అంటే మీ యూనివర్సిటీకి మిమ్మల్ని పంపించట్లేదు, లోపల ఉన్న వాళ్ళని లోపలనే, బయట ఉన్న వాళ్ళని బయటనే. బయట ఉన్న వాళ్ళని కూడా అసలు లోపలికి థింగ్స్ తెచ్చుకుంటాము, తింటాము, లేదా మా ఫ్రెండ్స్కి ఫుడ్ సప్లై చేస్తామన్నా కూడా వాళ్ళు మీకు సహకరించట్లేదు. ఓవరాల్గా 500 సిబ్బంది ఉంది. ఇలాంటి సిబ్బంది మనకి ఏ మీటింగ్స్ తప్ప ఎక్కడ ఉండవు. సో దాని గురించి ఓవరాల్గా ఏమంటారు? ఏమనట్లేదండి, ఇప్పుడు లోపల జరుగుతున్న విషయాలు బయటికి రాకూడదని ఇంత గవర్నమెంట్ అంత జాగ్రత్తగా పగడ్బందీగా పోలీస్ ఫోర్స్ మొత్తం స్టూడెంట్స్ బయట కనిపించే స్టూడెంట్స్ కంటే చుట్టుపక్కల పోలీసులే ఉంటున్నారు. లోపల మా ఫోటోలు తీస్తుంటే ఫోన్లు తీసుకుంటున్నారు. సరే, అక్కడ అడవి లేదంటున్నారు, లేకపోతే ఏమీ జంతువులు లేదంటున్నారు. మరి మా ఫోన్లలో ఫోటోలు మమ్మల్ని ఎందుకు తీయనియట్లేదు? ఇంతమంది పోలీసులు ఉండాల్సిన అవసరం ఏంటి? మరి వాళ్ళు అబద్ధాలు చెప్తున్నట్టా కాదా? మీరు అబద్ధాలు చెప్తున్నట్టు కాబట్టే కదా, మీరు భయపడుతున్నారు కాబట్టే ఇలా అవుతుంది. ఆఖరికి కోర్టు ఇంటరిమ్ స్టే ఇచ్చిన తర్వాత కూడా జేసీబీలను పక్కన పెట్టి ఆపేసినట్టు చూసి తర్వాత మనుషుల్ని నార్మల్గా ఇప్పుడు జేసీబీలు అయితే లైట్లు వేసుకొని కనిపిస్తుంది, వీడియోలు పెడతామని చెప్పి మనుషుల్ని రాత్రికి రాత్రి తెప్పించి ప్రతి చెట్టుని సైలెంట్ గా నరికి రాత్రి అంతా చేశారు. అలా ఏమైనా వీడియోస్ తీసారు? మీరు కూడా ఉన్నాయి, టైం స్టాంప్ తో సహా వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు మార్నింగ్ 7 వరకు కూడా చేస్తానే ఉన్నారు స్టూడెంట్స్. అటువైపు కోర్టు ఆదేశాలని కూడా పట్టించుకోకుండా చేయడం వెనకాల రేవంత్ రెడ్డి గారు పన్నాగాలు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉన్నట్టు. ఇప్పుడు స్టూడెంట్స్ని లెక్క చేయట్లేదు, అది సరే, స్టూడెంట్స్ని లెక్క చేయట్లేదు, మా మీద చాలా కేసులు పెడుతున్నారు, అవన్నీ ఓకే, అవి జరిగేది. తర్వాత అధ్యాపకుల్ని కూడా నిన్న తోసి వేసేసారు. వాళ్ళు వచ్చి చాలా డెమోక్రాటిక్గా వాళ్ళ నిరసన తలుపు చేస్తుంటే ఇప్పుడు ఆఖరికి హైకోర్టే ఇంటరిమ్ స్టే ఇచ్చినప్పుడు అయినా సరే ఇలా దొంగచాటుగా ఎవరికి తెలియకుండా స్టూడెంట్స్ని ఎవరిని రానియకుండా ఇంత పోలీసుల్ని కూడా పెట్టి ఇది చేయడం అనేది చాలా మాకే ఆశ్చర్యంగా ఉంది. అంటే అసలు ఎలా నమ్మాలి ఈ గవర్నమెంట్ అని అనిపిస్తుంది. ఓకే, గవర్నమెంట్కి మీ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా? మా డిమాండ్స్ ఏం లేదు, పోలీసులు అందరినీ అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పాలి. మమ్మల్ని మాకు బుల్డోజర్లు కానీ ఆ ఒక్క చెట్టుని కూడా ఇంకా నరకడానికి వీలు లేదు అని చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఇదే మీ రాజ్యం, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ 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 ఖబర్దార్